పేతురు, అనానియా, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? సాతాను మన హృదయాన్ని ప్రేరేపిస్తాడు. డబ్బు గురించి మాట్లాడతా, హృదయం గురించి నేను మాట్లాడుతున్నా. నీ హృదయం కొద్దిగా దేవుడికి కొద్దిగా లోపల పదికమ్మా. ఏంటంటే నులువెచ్చని జీవితం జీవించమంటాడు సాతానుగాడు. వారు సగం ఇచ్చారు, సగం దాచుకున్నారు. నీ హృదయాన్ని సగం ఇచ్చి సగం లోకంలో దొరుకుతా, సగం నా శరీరం చెప్తుంది చూడు, ఈ సుఖభోగాల్లో బ్రతుకుతా అంటే కుదరదు. ఆయన ముఖము పైనుంచి కింద వరకు ఆయన ఏమయ్యాడు? రూపాంతరము చెందాడంట. ఆమె హల్లెలూయా. తన వస్త్రములు కూడా రూపాంతరం చెందాయంట. అంత మహిమ. ఆ విధముగా మనం రూపాంతరము చెందాలి. ఆ విధముగా మన జీవితం రూపాంతరము చెందాలి. ఈ లోక మర్యాద చొప్పున మనం నడవకూడదు. ఈ లోకమును దాని ఆశలు గతించిపోతాయి ఒకరోజు. ఎవడైతే లోకానుసారంగా ఉన్నాడో వాడు దేవుడి నీతిని నెరవేర్చలేడు. నేను లోకంలోనికి వచ్చాను వెలుగుగా, కానీ లోకము చీకటిని ప్రేమించి వెలుగును ఉద్దేశించింది. కాబట్టి మిమ్మల్ని ఉద్దేశిస్తుంది, జాగ్రత్త. కాబట్టి లోకములో ఉన్న మర్యాదను మనం అనుసరించడానికి వీల్లేదు. కాబట్టి మనం ట్రాన్స్ఫర్ అవ్వాలి. మన ఈ లోకముని జయించాలి. అదే విధముగా సాతాను ప్రేరేపణ ఏదైతే ఉందో మన హృదయంలో దాన్ని జయించాలి. మరి అదేవిధంగా లోకమును, సాతాను, శరీరము. ఈ శరీరంలో ఈ కోరికలు ఉంటాయి కదా. ఈ శరీరంలో ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని ఆకాలులాగా కొన్ని శరీర క్రియలు మనలో ఉండొచ్చు. దావీదులాగా కొన్ని శరీర క్రియలు మనలో బయటపడవచ్చు. ఈ విధమైన శరీర క్రియల్లో మనం నలగొట్టబడాలి అని అంటే, పాపము జోలికి మనం పోకుండా ఉండాలి అని అంటే, లోకాశలకు మనకు వెళ్లకుండా ఉండాలంటే, సాతాను తలంపుల చేత మనం ప్రేరేపింపకుండా ఉండాలి అని అంటే, వారు ఏం చేశారు? మోషే ఏం చేస్తున్నాడు? చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నాడంట. ఆమెను హల్లెలూయా. మరి మోషే చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నంతసేపు ఏం చేస్తున్నాడు? విజయం పొందుకుంటున్నాడు. ఆమెను హల్లెలూయా. ఈరోజు ఈ లోకము నుంచి, ఈ శరీరము నుంచి, సాతాను నుంచి నువ్వు విజయం పొందుకోవాలంటే నువ్వు ప్రార్థించకపోతే పొందుకుంటావా? నువ్వు ప్రార్థించకపోతే పడిపోతావు. నువ్వు ప్రార్థించకపోతే లోపల కలిసిపోతావు. ఇంటికి వెళ్ళిపోయినాక వేరే వ్యక్తి నలుగురితో నారాయణ అంటావు. ప్రత్యేకమైన జీవితం నీకు ఉండాలి.